సార్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంది. మధ్యలో అమెరికా యొక్క ప్రవేశం జరిగింది. కానీ యుద్ధం ముగిసినట్టే కానీ ముగ్గురు విజేతలుగా ప్రకటించుకుంటున్నారు. శాంతిదూతగా నేను విజయం సాధించానని చెప్పి అమెరికా ప్రకటించుకుంటుంటే, వాళ్ళ యొక్క అణు సామర్థ్యం మీద మేము దాడి చేసి ప్రపంచాన్ని కాపాడామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించడంతో నైతికంగా మేము గెలిచాం అని ఇరాన్ చెప్పుకుంటుంది. అసలు ఈ యుద్ధం ఆగడంలో ఎవరు విజేతలు? యుద్ధం పూర్తిగా ఆగిందా? దీనిపైన మీ విశ్లేషణ కావాలి సార్. నిజంగా ఇటువంటి యుద్ధాలు గెలుపు ఓటమి ఆధారంగా మనం చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని తాత్కాలికమైనటువంటి కొన్ని విజయాలు ఉంటాయి, తాత్కాలికమైనటువంటి నష్టాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూసామంటే కనుక ఇజ్రాయెల్ తప్పకుండా ఇరాన్ యొక్క న్యూక్లియర్ శక్తిని బాగా దెబ్బకొట్టారు. వాళ్ళు బహుశా ఇప్పటిప్పట్లో తేలుకోలేనంత దెబ్బ కొట్టారు. బహుశా 10, 15, 20 సంవత్సరాలు పట్టినా మనం ఆశ్చర్యపడతాం. వాళ్ళకున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అన్నిటికంటే కీలకమైంది న్యూక్లియర్ శక్తిని దాన్ని డెవలప్ చేయగలిగినటువంటి సైంటిస్టులని చంపేస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి వాళ్ళ క్షమతని, వాళ్ళ కెపాసిటీని బాగా గణనీయంగా దెబ్బ కొట్టారు. అది ఒకంతకు ఇజ్రాయెల్ విజయం అని చెప్తారు. ఇరాన్ యాంగిల్లో మనం చూసామంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది సురక్షితంగా దాచిపెట్టింది. అది ధ్వంసం అవ్వలేదు, ఇంకెవరి చేతిలో పడలేదు. వాళ్ళకి నష్టం అయింది, నష్టం జరిగింది తప్పకుండా. కానీ ఇప్పుడు శాంతి ఏదైతే వాళ్ళు శాంతి గురించి మాట్లాడుతున్నారో, ఏదో ట్రంప్ తోటి వాళ్ళు చర్చలు చేసేదో అగ్రిమెంట్ అంటున్నారు, ఏదో డీల్ అంటున్నారు, ఇటువంటివన్నీ చేయగలిగితే అక్కడ శాంతి మళ్ళీ నెలకొన్నదంటే మళ్ళీ 15 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిపోయిన జూనియర్ సైంటిస్టులు ఎవరున్నారో వాళ్ళు కొద్దిగా దాన్ని నైపుణ్యం పెంచుకుని వాళ్ళ సీనియారిటీకి వచ్చేటువంటి అవకాశం. కాబట్టి 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని వాళ్ళు స్టార్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు కూడా దెబ్బలు అనేవి తాత్కాలికమైన దెబ్బలు. లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలీనంగా చూస్తే కనుక కోసం వాళ్ళకు కూడా పెద్ద మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం, శక్తి వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం కూడా చూసాం, భారతదేశం మనకు ఇంతటి అద్భుతమైనటువంటి ఎకానమీ, మనకు ఉన్నటువంటి మనకు మేధో సంపత్తి చాలా ఉండింది. కానీ మనం అన్యాక్రాంతం అయిన తర్వాత మనం దెబ్బతింది. 70-80 ఏళ్లలో మళ్ళీ పుంజుకు, అలాగే వాళ్ళు కూడా దెబ్బ తగిలి మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఉన్నా, ఇంకా వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళ శక్తిని మాత్రం మళ్ళీ పుంజుకోవచ్చు. అమెరికా తప్పకుండా, అమెరికా హస్తం లేకపోతే గనక ఇంత దెబ్బ కొట్టగలిగినటువంటి క్షమత ఇజ్రాయెల్ దగ్గరికి లేదు. అందుకని ఆఖరి క్షణంలో అమెరికా వచ్చి వాళ్ళ దగ్గర బంకర్ బస్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడగలిగినప్పుడు దీనితోటి ఇజ్రాయెల్ అనుకున్నటువంటి లక్ష్యం వాళ్ళు సాధించగలిగారు. అంటే వీళ్ళని కనీసం అంటే ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి నెట్టగలిగారు. కాబట్టి ముగ్గురు కూడాను విజయం వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ముగ్గురు పర్మనెంట్ విజయం వచ్చిందా, వీళ్ళకి దీర్ఘకాలీనంగా వచ్చిందంటే రాలేదని చెప్తారు. కాబట్టి ఇవంతా కూడా తాత్కాలికమే. ఎందుకంటే ఈ దేశాలు చాలా కాలం ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా తాత్కాలికంగానే ఉంటుంది. కంప్లీట్ గా సర్వనాశనమైనటువంటి సరెండర్ అయిపోయినటువంటి దేశాలు కూడా తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళు పుంజుకుని, శక్తి పుంజుకొని మళ్ళీ వాళ్ళు ధీటుగా నిలబడగలిగినటువంటి చరిత్ర మనం ఎంతో చూసాం. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి వాళ్లే కదా నాంది పలికారు. కాబట్టి ఏమైనా కానీ ఈ దేశాలన్నీ కూడా తాత్కాలికంగానే చూడాలి. ఒక 10-15-20 సంవత్సరాల కోసం వాళ్ళు దెబ్బతిన్నారు, అంత మించి ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో అమెరికా యొక్క దీన్ని కొంచెం అర్థం కావట్లేదు. ట్రంప్ ఏమో యుద్ధాలు ఆపుతాను అని చెప్పి తను ఎలక్షన్స్లో ప్రకటించుకుని ప్రామిస్ చేసి అతను గెలిచాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆపరేషన్ సింధూర్లోనూ అతను మధ్యలో వేలు దూర్చినట్టు అయింది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా వేలు దూర్చినట్టు అయింది. అంటే ట్రంప్ దీన్ని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడా, లేకపోతే మన ఇండియన్ పత్రికలు అతను కమెడియన్గా చూపిస్తున్నాయి, అంతేనా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్ యొక్క ఇంటర్ఫీరెన్స్ని? ట్రంప్కు ఆయనకు ఒక ఆశ పుట్టింది. ఒబామాకి మీరు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వగలిగింది, నాకెందుకు ఇవ్వరు? ఒబామా వచ్చేసి చాలా యుద్ధాలు చేశాడు ఆయన, ఏ యుద్ధం ఆపలేదు. పైపెచ్చిగా చాలా కొత్త యుద్ధాలు మొదలు పెట్టాడు ఆయన. వేల మందిని చంపాడు ఆయన హయాంలో. ఆయనకు మీరు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, నేను ఎన్నో యుద్ధాలను ఆపేశాను, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవకుండా నేను ఆపగలిగాను, కాబట్టి నాకు ఇవ్వాలి అని ఒక ఆశ పుట్టింది. దాంతో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్ని మనం చూస్తున్నాం, ఆ యాంగిల్ చూడాలి. రెండవది, రెజిమ్ చేంజ్ నేను చెయ్యను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా మనకు
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు, వీళ్ళందరూ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ ఎన్నో దేశాలలో వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. సార్ కాబట్టి ఆ రెజ్యూమ్ చేంజ్ అని బషర్ అల్ అసాద్ ని తీసేయాలని ఒబామా చాలా ప్రయత్నం చేసింది. బైడెన్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ అది అల్టిమేట్ గా బైడెన్ ఆఖరి క్షణాల్లో ఒక నెలలో ఆయన దిగిపోతారనగా బషర్ అల్ అసాద్ రెజ్యూమ్ చేంజ్ అయింది. చేంజ్ అలాగే బంగ్లాదేశ్ లో చేంజ్ చేశారు. ఇలా చాలా మంది వాళ్ళని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ మనకు యుక్రెయిన్ లో కూడా ఉన్నటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని తీసేసి వేరే ప్రభుత్వాన్ని యూరోప్, అమెరికాకి వత్తాసు పలికేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మైదాన్ రెవల్యూషన్ ఇటువంటి చాలా చేసింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అది నేను చేయను అన్నారు. సార్ కాబట్టి అదే పంథాలో ఇప్పుడు మనం ఇరాన్ లో కూడా చూసామంటే రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఆయన ససేమి రాదు. సార్ అంటే ఖమేనీని చంపడానికో ఖమేనీని తీసేయడానికో ఆయన ఒప్పుకోలేదు. ఉమ్, ఆ, మనం శాంతి కావాలంటే బలవంతుడికే శాంతి ఉంటుంది. ఉమ్, ఎవరి దగ్గర శక్తి ఉందో వాళ్ళ మాటే వింటారు. వాళ్ళు ఏమన్నా కనుక దానికి జోక్యం చేసుకుంటే అప్పుడు శాంతి వస్తుంది. సార్ కాబట్టి ఇజ్రాయెల్ కొట్టగలిగినంత కొట్టారు. కానీ ఇజ్రాయెల్ చేసిందంతా కూడా తిప్పి కొడితే వాడు బహుశా ఒక 4-5 సంవత్సరాలు మళ్ళీ వాడు పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు. సార్ వాళ్ళని ఇంకొక 10 సంవత్సరాలు నెట్టాలంటే అమెరికా యొక్క ఆ సహాయం కావాల్సి వచ్చింది. అందుకనే ఆయన గంటనే ఇచ్చారు సమయం. ఒక గంటలో వాళ్ళు కొట్టింది B-2 బాంబర్స్ కొట్టారు, గంటలోనే కొట్టాయి. ఆ గంటలో కొట్టింది కనీసం అంటే ఇరాన్ ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. దాంతో ఇప్పుడు కనీసం అంటే 10-15 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా శాంతి ఉంది. న్యూక్లియర్ థ్రెట్, న్యూక్లియర్ బెడత అనేది ఎవరికి ఉంది? మా మీద న్యూక్లియర్ బాంబులు వేస్తారనేటువంటి బెడద ఉంది. ఇరాన్ కి కానీ న్యూక్లియర్ వెపన్స్ వస్తే మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ తీసుకోక తప్పదు అని చెప్పేసి మనకు MBS మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ యువరాజ్ అని చెప్తారు. యువరాజ్ కాబట్టి ఆ ప్రాంతం అంతా అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే కానీ పరిస్థితి ఏంటి? సార్ మరి UAE కూడా రేపు అడుగుతుంది, మాకు కూడా కావాలని అడుగుతారు వాళ్ళు. సో ఇజ్రాయెల్లో ఉండి, ఇరాన్ లో ఉండి, సౌదీలో ఉండి, UAE లో ఇంతమంది దగ్గర న్యూక్లియర్ శక్తులు వస్తే ఎవరికి ఎప్పుడు ఏం బుద్ధి కొడుతుందో, ఏం న్యూక్లియర్ అటాక్ చేస్తారో తెలియదు కదా. అందుకని ఆ దృష్ట్యా చూస్తే కనుక శక్తి ప్రదర్శనతోటి శాంతి నెలకొన్నది ఎక్కడ అని మనం చెప్పడానికి మనం ఈజీగా చెప్పచ్చు. అది సందేహం ట్రంప్ చేసి సత్యమే, కరెక్టే. సార్ చాలా సంతోషం సార్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చాలా స్పష్టంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.